ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యము 34వ కీర్తన 10వ వచనము. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువయ్యై ఉండదు. ప్రియులారా, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడై ఉన్నాడు. మనమందరమును యెహోవాను ఆశ్రయించి ఆయన అనుగ్రహించే ఆశీర్వాదములను పొందుదుముగాక. కృపచాలును, యేసు కృపచాలును, కృపచాలును, యేసు కృపచాలును, కృపచాలును, యేసు కృపచాలును, కృపచాలును, యేసు కృపచాలును. ఏమున్నా లేకున్నా, ఏ సమయమందైనా, ఏ స్థితికైనా యేసు కృప చాలును. ఏమున్నా లేకున్నా, ఏ సమయమందైనా, ఏ స్థితికైనా యేసు కృప చాలును. ప్రియులారా, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువయ్యై ఉండదు అని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. యూదా గోత్రపు కొదమ సింహముగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఆయన మనలను రక్షించుట కొరకు ఈ లోకమునకు వచ్చి ఉన్నారు. యేసయ్యను ఆశ్రయించి ఆయన అనుగ్రహించే రక్షణ భాగ్యమును పొందుదుముగాక. ఆహారమును, ఆహార్యమును, ఆనందమును, ఆదరణను, ఆశీర్వాదములను పొందుదుముగాక. అనేకులకు ఆశీర్వాద కారకులుగా జీవించుదుముగాక. కృపచేత రక్షించి వారసునిగా చేసితివే, ఏ యోగ్యత లేని నాకు యోగ్యతనిచ్చితివే. కృపచేత రక్షించి వారసునిగా చేసితివే, ఏ యోగ్యత లేని నాకు యోగ్యతనిచ్చితివే. నీ జీవ గ్రంథములో నా పేరు రాసి, నీ రాజ్య వారసునిగా నన్ను చేసినావే. నీ జీవ గ్రంథములో నా పేరు రాసి, నీ రాజ్య వారసునిగా నన్ను చేసినావే. కృప చాలును, యేసు కృప చాలును, కృప చాలును, యేసు కృప చాలును. కృపచేత బలపరచి నన్ను స్వస్థపరచితివే, ప్రేమించి పోషించి దీవించినావే. కృపచేత బలపరచి నన్ను స్వస్థపరచితివే, ప్రేమించి పోషించి దీవించినావే. నా తోడు నీడై నా చెంత నిలిచి, కనుపాపగా నన్ను కాపాడినావే. నా తోడు నీడై నా చెంత నిలిచి, కనుపాపగా నన్ను కాపాడినావే. కృప చాలును, యేసు కృప చాలును, కృప చాలును, యేసు కృప చాలును.
పిలిచితివే శాశ్వతమైన నీ కృప చూపి నీ సాక్షిగా నన్ను నియమించినావే శాశ్వతమైన నీ కృప చూపి నీ సాక్షిగా నన్ను నియమించినావే కృప చాలును యేసు కృప చాలును 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 ఏమున్నా లేకున్నా ఏ సమయమందైనా ఏ స్థితికైనా యేసు కృప చాలును ఏమున్నా లేకున్నా ఏ సమయమందైనా ఏ స్థితికైనా యేసు కృప చాలును